తెలంగాణ భవన్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. కుట్రలు కుతంత్రాలకు నిలయంగా తెలంగాణ భవన్ నిలుస్తోందన్నారు. తెలంగాణ భవన్ కేంద్రంగా ఉన్న మీడియా సంస్థల్లో పనిచేసిన యాంకర్ను మోసం చేశారని, బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. తెలంగాణ భవన్ నేరస్తులకు నిలయంగా మారిందని విమర్శించారు. తెలంగాణ భవన్ ను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పవిత్రమైనటువంటి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ప్రాంతీయ సెంటిమెంట్ వాడుకొని అక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఒక రాజకీయ పార్టీ కార్యకలాపాలు కాకుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విస్తరింపజేస్తామని చెప్పి ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం ఇచ్చిందో దానికి విరుద్ధంగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ భవన్లో అప్రజాస్వామిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ భవన్లో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ భవన్లో, బీఆర్ఎస్ భవన్లో వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం అయినటువంటి తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో భయభ్రాంతులను గురి చేయడానికి కుట్రలు కుతంత్రాలకు నిలయంగా మారింది బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైనటువంటి తెలంగాణ భవన్. కనుక వెంటనే ప్రభుత్వము రెవెన్యూ శాఖకున్నటువంటి అధికారాలను ఉపయోగించి వెంటనే తెలంగాణ భవన్ను జప్తు చేసి ప్రభుత్వము వెనక్కు తీసుకోవాల్సిందిగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలను అక్కడి నుంచి పంపించి వేసి పారదోలి దాన్ని స్వాధీనపరచుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తారు.